పాలమూరు జిల్లాపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. గువ్వల బాలరాజు బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు కల్వకుర్తి, అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తమ కండిషన్లకు ఓకే అన్నాకే పార్టీలో చేరతామంటూ వారందరూ కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం కండిషన్స్ పెడుతున్నారు, బీజేపీ ఎలా వాళ్ళని ఒప్పిస్తోంది అనేది చాలా కీలకంగా మారింది. గువ్వల బాలరాజుతో పాటుగా మరింత మందిని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఓవరాల్గా దక్షిణ తెలంగాణపై ఫోకస్ చేస్తోందా? ఉత్తర తెలంగాణలో కొంత బలాన్ని పుంజుకున్నటువంటి బీజేపీ గత ఎన్నికల్లో ఇప్పుడు దక్షిణ తెలంగాణ మీద దృష్టి సారిస్తోందా? అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హవాకి కొంత గండి కొట్టాలి, అక్కడి నుంచి కూడా నాయకుల్ని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ను బీజేపీ వేస్తోందా అంటే అవును అనే సంకేతాలు కనిపిస్తున్నాయి మనకి. వరుసగా కొల్లాపూర్, నాగర్ కర్నూల్, దేవరకద్ర, అలాగే కల్వకుర్తి, ఆలంపూర్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి తాజా మాజీలను, కీలకమైనటువంటి నాయకులను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలకు బీజేపీ ఆపరేషన్ లోటస్ను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో చాలామంది కాంగ్రెస్కు చెందినటువంటి నాయకులు, బీఆర్ఎస్కు చెందినటువంటి నాయకులు బీజేపీలో చేరబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి చాలామంది కీలకమైన నాయకులకు బీజేపీ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరోవైపు ఇటు దక్షిణ తెలంగాణలో డీకే అరుణ కొంత పావులు కదుపుతున్నారు అంటూ సమాచారం అందుతోంది. ఏం చేయబోతున్నారు, త్వరలో ఎవరెవరిని పార్టీలోకి లాగబోతున్నారు అనేది పర్టికులర్గా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా చేరికలను మరింత పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతున్నారు అంటూ తెలుస్తోంది. కొన్ని కండిషన్లకి ఓకే అంటున్నారు, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎవరెవరు త్వరలో చేరే అవకాశం ఉంది, ఏ ఏ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఆపరేషన్ లోటస్ మున్ముందు మరింత ఉవ్వెత్తున సాగబోతుందా? గువ్వల బాలరాజు చేరిక కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనా? మున్ముందు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి అసంతృప్తులందరూ కూడా బీజేపీ బాట పట్టబోతున్నారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చేస్తుంది అటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తులే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, అధికార పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా బీజేపీకి టచ్ లోకి వచ్చినట్టు కమల్నాథులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్టీలో చేరినటువంటి గువ్వల బాలరాజు చేరికతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. అటు తెలంగాణకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు ఉండగా ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించిన అనంతరం కమలం పార్టీ పని అయిపోయింది, ఇక ఆ పార్టీ లేవదు, ఆ పార్టీ తీసుకునే డిసిషన్లు రాంగ్ అని చెప్పి కూడా బయటి వ్యక్తులే కాదు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్. అటువంటి తరుణంలో గువ్వల బాలరాజును ఎప్పుడైతే పార్టీలో చేర్చుకున్నారో కమలం పార్టీకి సంబంధించిన ఆయన కాషాయ కండువా కప్పుకుంటాడని తెలిసినప్పటి నుంచి కూడా బీజేపీ వైపు అందరు ఆశాభావాలంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒకటే నినాదంతో ముందుకెళ్తుంది. 10 ఏళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు కాబట్టి అవి రెండు విఫలమయ్యాయి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయి. కాబట్టి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి, ప్రజలు ఆలోచించాలన్న నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అదే ఆలోచనలో, నాయకులు సైతం కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారు. కాబట్టి చాలా మంది, ఎందుకంటే ముందుగా ఒక్కొక్క జిల్లా నుంచి ఎంపిక చేసి ఒక్కొక్క జిల్లాలో మాజీలు కానివ్వండి, తాజాగా ఉన్నటువంటి కొంతమంది కానివ్వండి, జెడ్పీటీసీ స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తులను కూడా కింది స్థాయిలో, ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి మెల్లగా కూడా చేర్చుకోవాలని అందులో భాగంగా కూడా కమలం పార్టీతో టచ్ లో ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ కొన్ని కండిషన్స్ ఇందాక చెప్పుకున్నట్టు అటు మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే గువ్వల బాలరాజు చేరిపోయారు. దానికి సంబంధించి మిగతా 4-5 నాయకులు, అది కొల్లాపూర్ కానివ్వండి, ఇనాక దేవరకద్ర కానివ్వండి, వాటికి సంబంధించి అటు చాలా ఇంకా మిగిలిన 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కాకుండా ఇతర కాన్స్టిట్యున్సీలు, అటు రేవంత్ కాన్స్టిట్యున్సీ సైతం కూడా వీటన్నిటిలో కూడా ఎవరైతే రెండు పార్టీలు అసంతృప్తి ఉన్నారో వారందరినీ కూడా ముందుగా పార్టీలో మెల్లగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఒకేసారి చేర్చుకుంటే పార్టీకి అంత పెద్ద ఊపు రాదు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క నాయకుడిని చేర్చుకోవాలని చెప్పి ఒకవైపు ఇటు బీజేపీ పార్టీ నాయకులు ఆలోచిస్తుంటే, మరొక పక్క
పార్టీలోకి వచ్చేవారు చూసాం. గతంలో చాలా మంది బీజేపీలోకి వచ్చారు, ఎన్నికల ముందు బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి వారికి సంబంధించి కూడా చేరబోయేటువంటి నాయకులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. పార్టీలోకి వస్తే ఎట్లా ఉంటుంది, తమకు భవిష్యత్తు ఏంటి భరోసా, టికెట్ భరోసానా లేదంటే పదవి భరోసానా అని చెప్పి కూడా పార్టీ నాయకులను కూడా అడుగుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే గువ్వలతో పాటు మరికొంతమంది నేతలు చేరాల్సి ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి కూడా వారి చేరిక అనేది కూడా ఆగిపోయిందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి కూడా తొందరలోనే వాటిపైన కూడా వాళ్ళు పెడుతున్నటువంటి కండిషన్స్ కానివ్వండి, పార్టీ ఆలోచిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి కూడా తొందరలోనే ఆ నేతల్ని కూడా పార్టీలో చేర్చుకుంటాం. కేవలం మహబూబ్ నగర్ ఒకటే కాదు, మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా దాదాపుగా, ఎందుకంటే అటు ఉత్తర తెలంగాణకే ఉంది, తెలంగాణలో పార్టీ పెద్దగా లేదు, ఒక్క సీటు కూడా ఇక్కడ గెలవలేదు. కాబట్టి ముందు మహబూబ్ నగర్ లో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నటువంటి మహబూబ్ నగర్ నుంచే మొదలుపెట్టి ఆ తర్వాత మెదక్ కానివ్వండి, ఆదిలాబాద్ లో పార్టీ ఉంది, నిజామాబాద్ కి సంబంధించి కానివ్వండి, ఇటు రంగారెడ్డికి సంబంధించి కానీ ఈ జిల్లాలన్నింటిలో కూడా మెల్లమెల్లగా పార్టీని విస్తరించాలి. హైదరాబాద్ కు సంబంధించి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగానే ఒకవైపు కార్పొరేట్ సీట్లు గెలిచింది కాబట్టి ఇక్కడ బలంగానే ఉంది. కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి రూరల్ కు సంబంధించి కానీ మిగతా ఇందాక కూడా చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా కొంత గ్యాప్ ఇస్తూ కూడా ఒక్కొక్క నేతను చేర్చుకోవడము, అటు ప్రజల్లోకి కానివ్వండి, పార్టీ శ్రేణులకు కానీ కొంత పాజిటివ్ సంకేతాలు తీసుకెళ్తుంటే పార్టీ బలోపేతం అవుతుంది. దానికి అనుగుణంగా కూడా ముందుకు అడుగులు వేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళకు ఒకటి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కూడా ఫస్ట్ టార్గెట్ స్థానిక సంస్థ ఎన్నికలు కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లు స్థానిక సంస్థల్లో కూడా సాధించుకోవాలి, అన్ని సీట్లలో పోటీ చేయాలని పార్టీ ముందుకైతే వెళ్తుంది. కేవలం ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుంది శ్రీధర్ బీజేపీ స్థానిక సంస్థలకు? ఎందుకంటే కాంగ్రెస్ అంటే అధికారంలో ఉంది, రుణమాఫీ చేశామంటున్నారు, హామీలు నెరవేర్చామంటున్నారు, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేర్చామని చెప్పుకోవడానికి. మరోవైపు బీఆర్ఎస్ ఏమో గతంలో మేము చేసిన వాటిని కూడా కాంగ్రెస్ చేయలేకపోతుంది, నాశనం చేస్తుందని చెప్పేసి మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ని చూపించడానికి రెడీ అవుతున్నారు. మరి బీజేపీ స్ట్రాటజీ ఏంటి అసలు స్థానిక సంస్థల్లో? డెఫినెట్ గా నందు ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించడం కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో వాటికి సంబంధించి రైతు రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ఎంతగంటింది. రైతు బంధుకు సంబంధించినటువంటి విషయం ఒకటే కాదు, వాళ్ళు పేర్కొన్నటువంటి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అదే మహాలక్ష్మి పథకం కింద ఉన్నటువంటి పథకాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కానీ ఆడ ఖజానా లేదు, డబ్బులు లేవు, అసలు నోటికొచ్చినటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రజల సంక్షేమం కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల్లోకి ప్రజల సంక్షేమం కొరకు తీసుకుంటలేదు. కాబట్టి కాంగ్రెస్ ఒక ఫెయిల్యూర్ సర్కార్ అని చూపిస్తుంది. మరొక పక్క స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, అటు పంచాయతీలకు కానివ్వండి, అటు కేంద్రం నుంచి ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ అంతా పంచాయతీకి వచ్చేటువంటి ఫండ్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇటు పార్టీకి సానుకూలమైనటువంటి అంశాలు, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో హామీలు నెరవేర్చడంలో విఫలమైనటువంటి వీటన్నిటి కూడా తీసుకొని జనాల్లోకి వెళ్లాలన్న నినాదంతో ఇప్పటికే బీజేపీ ఇంటింటికి బీజేపీ అని ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసింది. ప్రతి ఇంటికి కూడా కరపత్రాన్ని కూడా తీసుకెళ్లి పరిచింది. అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏంది, వాటిని ఎలా విస్మరించిందన్న దానిపై కూడా క్లియర్ కట్ గానే ఇచ్చినటువంటి కరపత్రంలో పేర్కొంటూ, మరొక పక్క మోడీ ఏం చేస్తున్నా, అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నా, ఎక్కడెక్కడ వస్తున్నాయి అన్న దానిపై కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఆ కరపత్రంలో ఇచ్చింది. మరొక పక్క వీటితో పాటు ప్రజల్లో ఆదరణ పెరగాలి అంటే, ఒక పాజిటివ్ వేవ్ రావాలంటే జాయినింగ్స్ కూడా ముఖ్యం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి నాయకుల కొరత ఉందని చెప్పి గతం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే జెడ్పీటీసీ స్థాయిలో ఉన్నటువంటి నేతలు, ఎంపీటీసీలను అందరినీ కూడా చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ఒకరిద్దరు పెద్ద నాయకులను చేర్చుకోవాలని చెప్పి కూడా పార్టీ కొంత ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే ముందుగైతే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు యొక్క జాయినింగ్ అనేది అయిపోయింది. మిగతా ఇందాక చెప్పుకున్నట్టు మిగతా సంబంధించినటువంటి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అయితే 5 మంది నేతలు ఉన్నారు. కానీ పార్టీ నేతలు ఇంకా పెద్ద సంఖ్యనే చెప్తున్నారు. మాతో 10 నుంచి 15 మంది నేతలు టచ్ లో ఉన్నారు, అది కూడా మాజీలు అని చెప్తున్నారు. ఆ తర్వాత బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తాం. ఆ విధంగానే చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి
రెండు రకాలుగా ఒకవైపు కింది స్థాయికి కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకెళ్తూ మరొక వైపు మోడీ ఇస్తున్నటువంటి డబ్బులు కానివ్వండి, ఫండ్స్ కి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఇస్తున్న పంచాయతీకి ఇస్తున్న నిధులు కానివ్వండి, ఇంకో పక్క నేతలను జాయినింగ్ చేసుకుంటే ఒక పాజిటివ్ వేవ్ వస్తుందని వీటన్నిటిపైన కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కూడా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, కేవలం గువ్వల చేరికతో ఈ చేరిక లాగుతూ కొంత సమయం గ్యాప్ తీసుకుంటూ కూడా డెఫినెట్ గా కూడా మిగతా నేతల యొక్క చేరిక ఉంటుంది. వాళ్ళ కండిషన్స్ కి సంబంధించి కానివ్వండి, ఇతర పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తొందరలోనే సాల్వ్ అయిపోయి వారి యొక్క చేరిక కూడా కంపల్సరీ ఉంటుంది అని చెప్పి కూడా మరి కమలనాథులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సీఎం ఇలాఖాలో ఆ ప్రాంతం నుంచి కూడా ఖచ్చితంగా చేరికల్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే అరుణ కొంత చక్రం తిప్పుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుందంటారు ఈ విషయంలో? డెఫినెట్ గా నందు ఆ డీకే అరుణ కుటుంబం అనేది కూడా ఆ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాబల్యమైనటువంటి కుటుంబం. ఆ జిల్లాలో వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండడం కాకుండా చాలా రోజుల నుంచి రాజకీయ పరంగా కూడా ఆ జిల్లాను ఏలుతున్నటువంటి కుటుంబం అని చెప్పొచ్చు. అటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ఏదైతే ఉందో డీకే అరుణ యొక్క మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో వస్తుందని చెప్పొచ్చు. అసలు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి మహబూబ్నగర్ ఎంపీ ఎన్నికల్లో డీకే అరుణ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ట్రై చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు దిగినప్పటికి కూడా డీకే అరుణ అక్కడ ఎంపీగా గెలిచారు. కాబట్టి దీన్ని బట్టి ఆవిడకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ను కూడా అటు బీజేపీ నేతలు కూడా పాజిటివ్ గా తీసుకొని ఆమెను కూడా ఒకవైపు కూడా ఆమె పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి రాజకీయాల్లో అటు అన్ని పార్టీల గతంలో కాంగ్రెస్ లో పనిచేసినటువంటి డీకే అరుణకు కాంగ్రెస్ నేతలతో కూడా మంచిగా ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా టచ్ లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా కూడా ఆవిడ యొక్క పాత్ర కూడా ప్రముఖంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో పక్క పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. డీకే అరుణ కూడా క్లియర్ గా పార్టీతో ఎక్స్క్లూజివ్ తో కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, పార్టీకి సంబంధించి ఎవరు వచ్చినా అందరం కలిసి పనిచేయాల్సిందే, పాత కొత్త అంటూ ఏం లేదు, అందరు పార్టీ కోసమే. కాబట్టి పార్టీలో జాయిన్ అయిన వారందరూ ఈరోజు గువల్నే కాదు రేపు ఇంకా చాలా చేరికలు ఉంటాయి అని చెప్పి కూడా ప్రముఖంగా అటు ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని కూడా కోడ్ చేశారు. ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా నియోజకవర్గ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా బాగానే డీకే అరుణకు సంబంధించి కూడా భారీగా ఓట్లు పోలాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ కాదు పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగా అటు పార్టీ వీక్ గా ఉన్నటువంటి జిల్లాల మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చున్నాను. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తం మీద ఆపరేషన్ లోటస్కి చక్కచక్క అడుగులు పడుతున్నాయి. వీలైనంత మందిని వీలైనంత త్వరగా పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ చేరికలను ఫినిష్ చేయాలంటూ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సీఎం ఇలాఖాలో సైతం చక్రం తిప్పాలంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీకి డీకే అరుణ కొంత ఈ విషయంలో చకచక అక్కడ పనులన్నీ కూడా చక్కబెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఓవరాల్గా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను, అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను కానీ లేదంటే మాజీలను కానీ వీలైనంత త్వరగా తమ పార్టీలోకి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఓవైపు బీఆర్ఎస్కి బలమైనటువంటి ఒక అంశం ఉంది. ఇప్పుడు రేపు స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళడానికి ఖచ్చితంగా అంటే మేము చేసిన అభివృద్ధిని చేయలేకపోతుంది కాంగ్రెస్ అని చెప్పడానికి ఒక బలమైనటువంటి కారణం కనిపిస్తోంది. తాము చేసిన చాలా విషయాలను ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు ఇప్పటికే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏమో మేము ఇప్పటికే రుణమాఫీ చేసాం, రైతులకు అన్నీ చేస్తున్నాం, అలాగే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసామంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి బీజేపీ ఏం చెప్పబోతోంది అన్నప్పుడు అక్కడ మరొకసారి జాతీయ కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, కావాల్సిన నిధులన్నీ మేము ఇస్తున్నాం, ప్రాజెక్టులు మేము తీసుకొస్తున్నాం, మేము ఇస్తున్న డబ్బుల్నే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇస్తున్నాయని చెప్పే విధంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ మాటలు చెప్పడానికి ఖచ్చితంగా స్థానిక నాయకుల్ని ఉపయోగించుకోవాలి, స్థానికంగా ఉండేటువంటి వాయిస్లు ఉండాలి. కాబట్టి వీలైనంత త్వరగా చేరికలను ప్రోత్సహించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ఆపరేషన్ లోటస్ ఎలా ఉండబోతుంది? చేరికలు ఎంతవరకు సక్సెస్ అవ్వబోతున్నాయి? ఈ చేరికలు రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు కలిసి రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.